తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన ఈ అంశంపై 5 సభ్యుల కమిటీ దర్యాప్తు చేయనుంది. ఈ విచారణను సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై 5 సభ్యులతో సుప్రీంకోర్టు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు కమిటీలో 2 సీబీఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసు అధికారులు, ఆహార భద్రతా అథారిటీ FSSAI నుంచి ఒక అధికారి ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు ధర్మాసనం విముఖత చూపింది. దర్యాప్తు కమిటీలో సీబీఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర పోలీసులు ఎవరిని సభ్యులుగా చేర్చాలో డీజీపీ, ఆహార భద్రతా అథారిటీ అధికారిని ఆ సంస్థ చైర్మన్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. లడ్డూ అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భక్తులకు భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. తిరుమల వ్యవహారంలో విజిలెన్స్ విచారణ జరుగుతున్న విషయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజిలెన్స్ విచారణలో తనకు నోటీసులు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పకపోవడాన్ని మండిపడింది. విజిలెన్స్ విచారణ గురించి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దాఖలైన 4 పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. has ordered for the independent SIT constituted by the 2 from CBI, 2 from State Police and 1 from Food Safety Authority. And in the during the argument even SG had said that there is no problem in previous SIT, but it was objected by the other parties as well. So Supreme Court, just to protect the faith and transparency in the matter, Supreme Court has ordered the independent body. So is there any time frame to there is no time frame. Supreme Court has said that if there will be anything we can approach the Supreme Court in this matter. The case has been disposed of, but if there will be anything we can approach the court. There is no head of. Obviously it will be monitored by all the 5 members. So they will monitor it and it will be submitted before the central government. అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదించారు. తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని తుషార్ మెహతా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై కేంద్రానికి ఎలాంటి సందేహాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్లోని అధికారులపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయినా పిటిషన్దారులు స్వతంత్ర విచారణ కోరుకుంటున్నందున కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందని ధర్మాసనానికి తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అలా జరిగి ఉంటే మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని సొలిసిటర్ జనరల్ వివరించారు.